ఎలాగో కరణ్ జోహార్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే సమయంలో కరణ్ జోహార్ గతంలో డైరెక్ట్ చేసిన ఆల్ టైమ్ క్లాసిక్ కభీ ఖుషీ కభీ గమ్ చిత్రం సీక్వెల్ అప్డేట్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా? ఈ రోజుల్లో అంత పెద్ద స్టార్ క్యాస్ట్ తో మళ్ళీ సీక్వెల్ సాధ్యపడే విషయమేనా? కొద్ది రోజులుగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ విచిత్రంగా ఉంది. సీక్వెల్ అనే మాట వినిపిస్తే చాలు కాసులు కురిపించేస్తున్నారు. దురంధర్ సీక్వెల్ పై కురుస్తున్న కలెక్షన్స్ చూస్తున్నారుగా. ఈ చిత్రం ఇప్పుడు 1000 కోట్ల వైపుకు పరుగులు తీస్తోంది. 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన గదర్ కు 2 ఏళ్ల క్రితం సీక్వెల్ తీస్తే బ్లాక్ బాస్టర్ అయింది. 1997లో వచ్చిన బ్లాక్ బాస్టర్ కు రీసెంట్ గా బార్డర్ సీక్వెల్ తీస్తే మళ్ళీ సేమ్ బ్లాక్ బాస్టర్ రిపీట్ అయింది. దీంతో బాలీవుడ్ మేకర్స్ చూపు దురంధర్ లాంటి లేటెస్ట్ సీక్వెల్స్ తో పాటు ఓల్డ్ క్లాసిక్స్ బ్లాక్ బాస్టర్స్ పై పడింది. కరణ్ జోహర్ ఏకంగా కభీ ఖుషీ కభీ గమ్ చిత్రానికి సీక్వెల్ తీసుకొస్తున్నాడంటూ ప్రచారం మొదలైంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నాడు. కానీ సైలెన్స్ వెనుక కభీ ఖుషీ కభీ గమ్ సీక్వెల్ స్టోరీ రెడీ చేస్తున్నాడని హిందీ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. దీంతో బాలీవుడ్ కరణ్ చెప్పే గుడ్ న్యూస్ కోసం కొద్ది రోజులుగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే 25 ఏళ్ల క్రితం వచ్చిన కభీ ఖుషీ కభీ గమ్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించింది. 25 ఏళ్ల క్రితమే 100 కోట్లకు పైగా వసూళ్లను చూసింది. హిందీ ఇండస్ట్రీ సూపర్ స్టార్స్ గా వెలుగుతున్న అమితాబ్, షారుఖ్, హృతిక్, కాజోల్, కరీనా కపూర్ ఒకే చిత్రంలో నటించడంతో ఈ సినిమాకు చాలా క్రేజ్ కనిపించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అదే మ్యాజిక్ చేసింది. అలాంటి సినిమాకు మళ్ళీ కరణ్ జోహార్ సీక్వెల్ ప్రకటించబోతున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే కరణ్ జోహార్ కభీ ఖుషీ కభీ గమ్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. తన కెరీర్ లో ఈ చిత్రం చాలా ప్రత్యేకమైన చిత్రం అని, కొన్ని జనరేషన్స్ ఈ సినిమాతో కనెక్ట్ అయి ఉన్నారని, సీక్వెల్ తీసి వారిని ఇబ్బంది పెట్టలేనని, కాబట్టి సీక్వెల్ తీసే ఆలోచన తనకు లేదని అన్నాడు. దీంతో కభీ ఖుషీ కభీ గమ్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.